హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు మిర్రర్. ఈజీ మనీకి అలవాటు పడినటువంటి కొంతమంది కేటగాళ్ళు వేసిన స్కెచ్లు చూస్తే మాతిపోవాల్సిందే. ఇంట్లో బంగారం మాయమైపోతుంది. అదే విధంగా బయటికి బంగారం వేసుకెళ్ళామా, ఒంటి మీద ఉన్నటువంటి బంగారం, జోబులో ఉన్నటువంటి క్యాష్ ఇవి కూడా పట్టుకొని ఉడాయించేస్తున్నారు. అంతేకాదు, ఇంట్లో డబ్బులు పెట్టామా, ఇల్లంతా కూడా గుల్ల చేస్తున్నారు. పోనీ ఏమైనా ఫోన్‌లోనో లేదంటే బ్యాంక్‌లోనో సేఫ్‌గా ఉన్నాయి కదా అని ధీమా వ్యక్తం చేయడానికి కూడా లేదు. డిజిటల్ అరెస్ట్ అంటూ, ఫేక్ ఓటీపీలంటూ అలా కూడా ప్రజల్ని మభ్యపెట్టేస్తున్నారు. సో, ఈజీగా మనీ సంపాదించాలని కొంతమంది కేటుగాళ్ళు చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే వామ్మోయ్! ఇంకా ఎలా అలర్ట్‌గా ఉండాలి, వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలని కంపల్సరీగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. యెస్, రీసెంట్‌గా విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లకడాం ప్రాంతంలో అక్కడ దోచుకుంటే ఏమొస్తుంది? ఏకంగా ఏటీఎంనే చోరీ చేసి తీసుకెళ్ళిపోతే ఇంకే బెంగ లేదు. ఏటీఎంలో లక్షల లక్షల కొద్ది క్యాష్ ఉంటుంది గదా! ఆ క్యాష్‌ని కూడా ఒక్కసారే మనం తీసేస్తే ఇంకే టెన్షన్ పడక లైఫ్ లాంగ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు లైఫ్‌ని అనుకోని కొంతమంది కేటుగాళ్ళు ఒక కుట్ర పన్నారు. సో, ఇండియన్ వన్ ఏటీఎంకి సంబంధించినటువంటి ఏటీఎంలో ఆ బాక్స్‌లో ఉన్నటువంటి నగదును చోరీ చేసి చాలా చాకచక్యంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మరి రంగంలోకి దిగిన తర్వాత ఎలా ఉంటుందో వారి స్టైల్ తెలుసు కదా! సో, తెలియాలి మరి. అంటే ఇంత దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తులెవరో మరి కాసేపట్లో మరికొన్ని గంటల్లో కూడా తెలిసే అవకాశం ఉన్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదరం గారు కూడా చెప్తున్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేద్దామని చూసేసరికి ఏటీఎంలో ఉన్నటువంటి మెషిన్ అంతా కూడా చిందరవందరగా పడి ఉంది. ఏంటి, ఒకవేళ రిపేరింగ్ ఏమైనా అవుతుందా? లేదంటే ఇంకేదైనా డబ్బులు పెట్టడానికి గాని సిబ్బంది వచ్చారా అని చాలా సేపు చూసాడు. తీరా చూస్తే అక్కడ ఎవ్వరు కనబడలేదు. వామ్మో! ఇదేదో తేడాగా ఉంది ఈ వ్యవహారం అంటూ పోలీసులకి కంప్లెయింట్ చేశాడు. ఇంకేంటి, పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత ఏటీఎంలో ఉన్నటువంటి డబ్బులు చోరీకి గురయ్యాయని తెలిసింది. సో, దీనికి సంబంధించి క్లూస్ టీమ్ అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఈ దారుణానికి పాల్పడినటువంటి కేటుగాళ్ళు ప్రజల్ని మోసం చేసి అదేవిధంగా డబ్బుల్ని ఏటీఎంలో ఉన్నటువంటి డబ్బులతో ఉడాయించినటువంటి కేటుగాల్ని తొందరగా పట్టుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు పోలీసులకి విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం. సో, చూడాలి మరి. ఇంత తెలివిగా ఏటీఎంకే కన్నం వేసిన ఆ కేటుగాడు ఎవడో మరి కాసేపట్లో కూడా బయటపడే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది.